వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం తెలంగాణ డిఎస్సి హెచ్జిటికి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే చూద్దాం. ఈ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్లో ఈరోజు మనం మెదక్ డిస్టిక్ సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే చూద్దాం. మెదక్ డిస్టిక్ సంబంధించిన టోటల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఎంతమంది అప్లై చేశారు, ఎంత కాంపిటీషన్ అయితే ఒకసారి బ్రీఫ్గా చూసిన తర్వాత ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే చూద్దాం. ఆలోపు మీరు కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ని లైక్ కొట్టిన వాళ్ళైతే లైక్ అయితే కొట్టండి. మీ దగ్గర నుండి ఆశించేది కేవలం లైక్ మాత్రమే. ఓకే అండి. మొత్తం 136 పోస్టులకు 2220 మంది అయితే అప్లై చేయడం జరిగింది. 1:16 అయితే కాంపిటీషన్ ఉంది. చూద్దాం మనం బ్రీఫ్గా ఒకసారి ఎన్ని ఉన్నాయి పోస్టులు అనేది చూస్తున్నాం. హెచ్జిటి చూడండి, తెలుగు మీడియం 35+4 ఓపెన్లో 39 పోస్టులు ఉన్నాయి. ఎస్సీకి 21, ఎస్టీకి 13, బీసీఏకు 10, బీసీబీకు 12, బీసీసీకు 2, బీసీడీకు 8, బీసీ ఇది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి వచ్చేసి ఇది బీసీఈకి 5, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి వచ్చేసి 8, ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 13, స్పోర్ట్స్ కోటా కింద 2, ఎక్స్ సర్వీస్ వాళ్ళకు 3, మొత్తం 125+ ఇవి 11, మొత్తం 136 పోస్టులు అయితే ఉన్నాయి మెదక్. అయితే ఈ వీడియో లేట్ కావడానికి మెయిన్ కారణం ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ అయితే చాలా లేట్గా అయితే వచ్చింది మన దగ్గర. చాలా మందిని అడిగి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి అయితే చాలా టైం తీసుకుంది. ఇది గమనించండి మీరు. ఇప్పుడు మనకు ఓపెన్ కట్ ఆఫ్ అయితే చూద్దాం. మెదక్ నుండి మనకు ఓపెన్ కట్ ఆఫ్ అయితే చాలా భారీగానే ఉంది. 72+ మార్క్స్ ఉన్న వాళ్ళందరూ అయితే ఓపెన్లో వెళ్ళిపోతారు. ఎస్సీ మనకు ఎస్సీలో వచ్చేసి 68+ మార్క్స్ అయితే రావాలి. 68+ మార్క్స్ ఉన్న వాళ్ళైతే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఎస్టీ 67+ మార్క్స్ అయితే రావాలి. 67+ మార్క్స్ వచ్చిన వాళ్ళైతే ఎస్టీ వాళ్ళైతే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. అదేవిధంగా బీసీ వాళ్ళని చూద్దాం. ఇప్పుడు బీసీఏలో వచ్చేసి మనకు 65+ మార్క్స్ అయితే రావాలి. బీసీబీ మనకు బీసీబీలో వచ్చేసి 68+ మార్క్స్ అయితే రావాలి. 68, 69 కూడా ఉండొచ్చు, గమనించండి. 68 to 69 మధ్యలో కట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. బీసీసీలో వచ్చేసి మనకు 50+ మార్క్స్ ఉన్న వాళ్ళైతే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. బీసీడీలో వచ్చేసి అప్రాక్సిమేట్లీ 70+ మార్క్స్ ఉన్న వాళ్ళైతే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. మనము మెదక్ డిస్టిక్ వాళ్ళకు సంబంధించింది ఇది. తర్వాత బీసీఈ, ఈ బీసీఈలో 65+ మార్క్స్ ఉన్న వాళ్ళైతే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళు కూడా మనకు 65+ మార్క్స్ ఉన్న వాళ్ళైతే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ కొద్దిగా తక్కువనే ఉందండి. స్పోర్ట్స్ కోటా కింద వాళ్ళ సర్టిఫికేట్ని బేస్ చేసుకొని అయితే వాళ్ళు స్పోర్ట్స్ కోటా కింద ఇస్తారు. స్టేటా, నేషనల్, ఇంటర్నేషనల్ చూసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 48+ మార్క్స్ ఉన్న వాళ్ళైతే మనము హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్, ఈ ఎక్స్ సర్వీస్ మెన్ కూడా 45+ మార్క్స్ ఉన్న వాళ్ళైతే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇది మనకు మెదక్ డిస్ట్రిక్ట్కి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే కొట్టండి. మీ దగ్గర నుండి ఆశించేది కేవలం ఒక లైక్ మాత్రమే. జై హింద్, జై భారత్.